అసలే ఈ ఎండలకి కిచెన్‌లోకి పోవాలంటేనే భయమేస్తంటే, ఈ చెమటలతోటి మా ఆయన ఒకడు ఆర్డర్‌ల మీద ఆర్డర్‌లేస్తాడు. ఏంటి ఆర్డర్‌లు అనుకుంటున్నారా? ఏం లేదండి. మా వారైతే సాయంత్రం పని నుంచి ఇంటికి రాకముందే అయితే నాకైతే ఫోన్ చేసి, నేనైతే ఒక హాఫ్ కిలో లివర్ అయితే దొరికింది. అన్నప్పుడల్లా దొరకదు. నాకిప్పుడైతే దొరికిద్ది. నాకు ఈ లివర్ కర్రీ వండి చపాతీ అయితే చేసి పెట్టని ముందు ఇంటికి రాకముందే అయితే ఆర్డర్‌లేసాడు. ఇంకా చేసేదేముంది? ఆర్డర్‌లు వేసిన తర్వాత అయితే చేయకుండా ఉంటామా? అందుకని చెప్పి వాకింగ్ నుంచి అయితే ఇంటికి రాగాలని అయితే ఇలా అయితే గోధుమ పిండి అయితే కలిపేసుకుంటున్నా. ఈ లోపు అయితే మా వారు వచ్చేసరికి అన్నీ రెడీ చేసుకుంటే తొందరగా అయితే వంట అయిపోతుందని చెప్పి ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇలా గోధుమ పిండి అయితే కలుపుకొని ఇంకా నెక్స్ట్ అయితే కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసుకొని అయితే ముందే మా వారు వచ్చే లోపు అయితే అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఆయన అడిగాడు కదా, ఎంత కష్టమైనా చేస్తా ఇంకా, ఎందుకంటే పద్దాకలు పని చేసి వస్తారు కదండి, వాళ్ళకి కడుపు నిండా పట్టడం కంటే ఇంకా మనకేం కావాలి అందుకని చెప్పి చెప్పాడని చెప్పి ఇలా అయితే నేను కర్రీకి కావాల్సిన నేను కట్ చేసి పెట్టుకునే లోపు మా వారు కూడా వచ్చారు. ఇలా అయితే ఒక 5 టైమ్స్ అయితే లివర్ని అయితే మంచిగా అయితే కడిగేసుకున్నాను అనమాట. అది చాలా బాగా అయితే కడుక్కోవాలి. అందుకని చెప్పి 5-6 టైమ్స్ అయితే మంచిగా అయితే కడిగేసుకున్నా. ఇలా కడిగేసుకొని అయితే ఒకవైపు ఇంకా ఈ లివర్ అయితే వండేసుకున్నాను అనమాట. ఇంకొక వైపు అయితే చపాతీలు కూడా అయితే ఈ కర్రీని మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వండుకున్నాను అనమాట. ఈ లోపు అయితే చపాతీ కూడా చేసుకుందాంలే అని చెప్పి చపాతీ కూడా అయితే చేసేద్దామని చేసుకున్నాను అనమాట. ఒకవైపు కొంచెం మా పెద్దమ్మాయి కూడా అయితే హెల్ప్ చేసింది అనమాట. చపాతీలు అయితే తిరగేసింది. ఇంకా అలా అయితే ఈ రోజుకైతే అలా నైట్ డిన్నర్ అయితే అలా గడిచిందనమాట. చపాతీ విత్ కాంబినేషన్తో లివర్ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇలా ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకోవడం వల్ల నాకు వంట కూడా అయితే తొందరగా అయితే అయ్యిందనమాట. ఏం చేద్దాం కానీ ఎంత చెమటలో అసలు తినాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది దీనివల్ల అయితే. ఈ చెమటల వల్ల అసలు ఎంత కష్టంగా ఉందో నైట్ పూట అయితే వంట చేయడానికి, అంత చెమటలుగా ఉంది. ఈ ఎండ ఎప్పుడు పోయి వర్షాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అని అలానే అయితే చూస్తున్నాం అనమాట మేమైతే. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లు కనుక అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతాయండి, ఉంటున్నాయి కూడా, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.